2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దయచేసి మానవులకు వచ్చే సమస్యలు, బాధలు, కరువులు, రోగాలు, కృపలు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎట్లా చేస్తే వింటాడు ధ్యానం చేద్దాం. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎట్లా చేస్తే వింటాడు. 7 నా నామం పెట్టబడిన జనులు తమ్ములు తాములు తగ్గించుకొని నన్ను వెతికి విడిచిపెట్టినట్లా పరమండలం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారిని స్వస్థపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభావ, నీకు లేని ప్రభావ నీ పాదాల దగ్గర కూడిన తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాకి నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు సమస్తం ఆయన అని పరిశుద్ధాత్మ మాట్లాడే సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించే మనసును దయచి వాక్యానికి ఆటలు ప్రతి ఆట కనీసములు బంధించి ప్రభావ సన్నిధి వెండిగా మా సహాయం చేసే పరిశుద్ధం మట్టి పెట్టుకున్నాను తండ్రి. నా నామం పెట్టబడిన జనులు తమ్ములు తాములు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినడలా పరమండలం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన నా కనుదృష్టి నిలుచును, నా చెవులు ఆలకించును. నా నామమున ఈ మందిరముకు నిత్యముండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండునుగాక. అదేనా సొలొమోను కట్టిన మందిరము. ఎవరు పిలుస్తున్నారు చూడమా. సొలొమోను కట్టిన మందిరము 1,20,000 బలులు అర్పించాడు. ఎవరు? సొలొమోను అర్పించి అక్కడే పడుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మంచిదే నువ్వు మంచిగా బలులు అర్పించావు అని చెప్పి ఎట్లా ప్రార్థన చేస్తే అంటే ఆనాటి కాలంలో వీళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి విగ్రహారాధన బట్టి ఏంటంటే కరువు వచ్చేది. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కరువు వస్తే ఉంది. పశువులకు మేత కావాలా, ఆహారం తిని చాలా ఇబ్బందిగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో మీరు తగ్గించుకొని నా నామం పెట్టబడిన నా జనులు, అక్కడ అన్నాడు నా నామం పెట్టబడిన నా జనులు తమ్ములు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్యనేరా. ఒకవేళ మీరు శత్రువు దేశానికి మిమ్మల్ని అప్పగించినప్పుడు అక్కడైనా సరే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఎప్పుడైనా సరే నన్ను వెతికినడలా నేను మీకు ప్రత్యక్షమవుతాను, మీరు కోరుకునే నేను అనుగ్రహిస్తాను. ఇది సొలొమోను ప్రార్థనకి దేవుడు జవాబు. ఎందుకంటే అక్కడ ఆయన కోరుకున్నాడు, నీ కనుదృష్టి ఎప్పుడు కూడా ఈ మందిరం మీద ఉండాలి ప్రభా. అమ్మా నీ కనుదృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద. ఇక్కడ చేయబడిన ప్రార్థనలు నువ్వు వినాలా. ఆ సమస్య ఒకవేళ వ్యతిరేకంగా నీకు నడిచినా సరే, ఒకవేళ పాపం చేసినా సరే వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళని కరుణించి వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చి నీవు సహాయం చేయ ప్రభు అని చెప్పి సొలొమోను ఆ మందిరం కట్టినప్పుడు ప్రపంచంలో అలాంటి మందిరం ఎవరు కట్టలా. అలాంటి మందిరం ఆ దినాల్లో కట్టాడు. ఆ మందిరంలో సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఈ వర్తమానం ఇస్తున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. నా జనులు అంటే నా నామం పెట్టబడిన జనులు తమ్ములు తగ్గించుకొని ప్రార్థన చేసినలా నేను వాళ్ళని స్వస్థపరుస్తాను, వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తాను. తర్వాత నా మనస్సు ఇప్పుడు ఈ మందిరం మీద ఉంటుంది. అది యేసు ప్రభువు భూలోకానికి రాక మునుపు జరిగిన ప్రార్థన. ఇప్పుడు మరి కొత్త నిబంధనల ప్రార్థన చూద్దాం. చూడండి, మనకి లూకాసు వార్త 18:9 వచ్చిన చూడండి. నిలబడి దేవా నేను చూరులు అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషులైన నీ సుంకరవలైన ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉండి నా సంపాదన అంతట్లో 10 చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థిస్తున్నట్టే ఏం ప్రార్థన చేస్తున్నాడమ్మైనా అర్థం చేసుకోవాలి కొంచెం. ఈ ప్రార్థన దేవుడు వినడు. ఆయనకు నువ్వు ఇచ్చేది ఏంది? నీ దేహము దేవుడి వల్ల నీకు అనుగ్రహించబడింది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ కాలమే ఉన్నది.
నీలో ఉన్న ఊపిరి ఆయనది, నీ దేహం కూడా ఆయనది, నువ్వు పీలుస్తున్న గాలి ఆయనది, నువ్వు నివసిస్తున్న భూమి కూడా ఆయనది, ఆయన ఆకాశం ఆయనది, సమస్త వెండి బంగారం అన్నీ నాయే. ఆయన మనం ఇచ్చేది ఏంది? అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ ప్రార్థన? పరిస్థితి ప్రార్థన అంటారు. అది ఇంకొక నేను చెడు పనులు చేయట్లేదయ్యా వారానికి 2 సార్లు అంటే ఆయన నీతిమంతులు ప్రార్థన అమ్మ అట్లా నీతిమంతులు అట్లా అనుకొని ప్రార్థన చేస్తాడు. యేసుప్రభు చెప్పాడు, వాళ్ళు మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకుంటారు కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని ఎరిగినవాడు. అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబుడు. దయచేసి గమనించండి. అంటే ఒకవేళ సుంకరులు, యేసుప్రభు ఏమన్నాడు? మీకంటే పాపులు సుంకర్లు, వ్యభిచారులు సుంకర్లు పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. యోహాను బాప్తిస్మం మీరు ఎందుకు అంగీకరించలేదని చెప్పి అడిగాడు. అంటే వాళ్ళు ఇట్లాంటి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండకూడదు. వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపులు అంటుంది. అందరూ పాపులని చెప్తుంది కదా. కానీ నేను పాపం చేయట్లేదు ప్రభా, నేను చాలా నీతిమంతుడిని, వారానికి 2 సార్లు ఉపవాసం, నా సంపాదన అంతటిలో అసలు దశంభాగం నీది ఎందుకు అయితే? అసలు దేవుడిది. అది దశంభాగం ఇచ్చింది దేవుడిది. అది మందిర అభివృద్ధి కొరకు, మందిర క్రమం జరగటానికి కొరకు దశంభాగం అది దేవుడిది, అది నీది కాదు. మలాకి గ్రంథంలో చెప్తాడు, దశంభాగం దొంగలు ఇస్తే మీరు దొంగల్లాగా జీవిస్తున్నారు, మళ్ళా శాపగ్రస్తులు అవుతారని చెప్పి ఆయన 3:8 చెప్తాడు. దయచేసి గమనించండి. దశంభాగం అనేది అసలు మంది కాదు. ఈయన అంటాడు, నా సంపాదన అంతట్లో దశంభాగాన్ని ఇస్తానని చెప్పి అంటాడు. ఇంకా మన సామెతలు 3వ అధ్యాయంలో ఉంటాడా, మీకు కలిగిన వాటిలో దశంభాగం ఇచ్చి మీ ఆస్తిలో భాగం ఇస్తే నేను మీ కొట్లు అభివృద్ధి చేస్తానంటాడు, పొల్లి పాడేతడి చేస్తా అన్నాడు. ఆయన వాక్యం, మాటలేం కాదు, ఆ వాక్యం అట్ట. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవా గణపరచు, అప్పుడు నీ కొట్లో ధాన్యమును సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగుల్లో ఉండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారిద్ది అంటాడు. నా నామం పెట్టబడిన జనులు నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా మీరు దశమ భాగాలంతా తీసుకొచ్చి నా మందిరంలో నిధిలోకి ఇస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారంగా నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పి మలాకి 3:10 చెప్పాడు. 8 మీరు దొంగ విప్పి అది అందరూ ఈ వాక్యాన్ని తెలుసుకోలేరు. ఆనాటికాలు వాళ్ళకి గద్దించాడు. దశంభాగం మంద కాదన్నమాట. ప్రతిష్టార్పణలు, కృతజ్ఞత కానుకలు ఇంకా చాలా ఉన్నాయి. పేదలకి ఇచ్చే విషయం కూడా అది మన బాధ్యత. అది యేసుప్రభు సమస్తము కూడా ఆయన ధనవంతుడండి, మన కోసం ఏమయ్యాడు? దరిద్రుడాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపులైన మనల్ని ఆయన ఉచితంగా నీతిమంతులుగా చేస్తే ఈయన యేసుప్రభు ఏ సందర్భంలో ఈ కథ చెబుతున్నాడు? తామే నీతిమంతులు అన్నట్టుగా చెబుతున్నాడు. ఆ కింద వచనంలో చదవండి పాపం. సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుడిగైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని దేవా, ఇది ప్రార్థన. మనం పాపులమే అంటే మనం పాపులుగా ఉన్న మనల్ని అప్పుడు ఇంకా యేసుప్రభు సిలువకి ఎక్కల. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడు పాపి, ఏ భేదం లేదు, అందరూ పాపులు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు అసలే లేడు. అంటే ప్రతి ఒక్కడు పాపే. నేనేం పాపం చేశానంటారు కొంతమంది. మన పుట్టుకతోనే పాపులు, మనలో ఏ మంచి లేదు. పౌలు అంటాడు, నాలో ఏ మంచి లేదంటాడు. మంచి చేద్దాం అనుకుంటే మంచి మన వల్ల కాదు చేయటానికి. కానీ మంచి పాపం ఎరుగున ఆయన మన కోసం ఏమాడు? పాపంగా మారాడు. శాపం ఎరుగున ఆయన మన కోసం ఏమాడు? శాపంగా మారాడు. మనకి రోమా 4:25 మన అపరాధము నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా చేయుటకు లేచాడంట ఆయన. అక్కడ ఆ విధంగా ఉంది. మన నీతిమంతులుగా చేయటానికి లేచాడు. ఆయన పునరుత్థానం ఎందుకు లేచాడు? మనం నీతిమంతులుగా లేచాడు. అంటే ఆయన లేచాడు కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా నీతిమంతులు అయ్యాం. ఈ ప్రార్థన చేయాలా, అది సత్యం ఒప్పుకోవాలా. అప్పటికి ఇంకా యేసుప్రభు సిలువ వేయబడలా. అయితే అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడిన. హల్లెలూయా. అదేనా సుంకరి అంటే పరిశీలు ప్రార్థన కంటే సుంకర ప్రార్థన దేవుడు ఏం చేశాడమ్మా? అంగీకరించాడు. వాస్తవానికి ఒప్పుకున్నాడు. ఏమని? నేను పాపిని ప్రభువా అని. వాస్తవానికి సిలువ మంది గజితం కూడా ఒప్పుకున్నాడు. అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమన్నా ఉందా? అర్హత ఉందా? నేడే నువ్వు నాతోటి పరదేశంలో ఉంటావని గొప్ప ధన్యతని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి మనం పాపులమే, కానీ మనం నీతిమంతులు కాదు. మనం పాపులుగా ఉన్న మనల్ని
మన నీతిమంతులుగా చేశాడు దేవుడు. యేసు ప్రభు ఎంత కార్యం చేశాడు? పాపం ఎరుగు నేను మన కోసం పాపం మారాడు, నిహితంగా ఉచితంగా. రోమా 3:23 ఉందంటే 24లో ఏం చేశాడు? ఉచితంగా నీతిమంతులుగా చేశాడని రాయబడింది. అది సిలువుతో అంటే గజ్జితంగులతో పాటు సిలువేయబడ్డాడు కాబట్టి మన సర్వమానవులు భూమి మీద ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి జనములు కూడా నీతిమంతులుగా యేసు ప్రభు చేశాడు. ఎప్పుడు ఇక్కడ సుంకరి పరిశుద్ధి చేసి ప్రార్థనకి ఏమైనా అర్థం ఉందా చెప్పు? యేసు ప్రభు ఎప్పుడు ప్రాణం పెట్టాడు? ఎప్పుడు ఆయన రక్తం కార్చాడు? రోమా 5:8 చదవండి మీరు. మనం పాపంలో ఉండగానే అంటాడు. అంటే పాపంలో మనం జీవిస్తుండగానే ఉండగానే చనిపోయాడు మన కోసం. తన రక్తం చేత మనల్ని నీతిమంతులుగా చేసి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడు, దేవుడితో సమాధానపరిచాడు. ఇది ఆయన చేసిన గొప్ప కార్యం. కానీ ఈ పరిశీడు ఈ ప్రార్థన అది దేవుడికి అది అంగీకారం. ఆయన ఒకవేళ మనసులో అనుకుంటున్నాడు, బయటకు కూడా చెప్పలేదేమో, మొత్తానికి మనసులో అనుకుంటున్నాడని ఇక్కడ రాయబడింది. కొంతమంది ఎలాంటి ప్రార్థన చేస్తారో అది దేవుడికి హితమైన ప్రార్థన కాదు. కాబట్టి యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంటే ఎవరి పాపుల కోసం వచ్చాడు. బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు లేడు, అందరూ పాపులే అని చెప్తుంది. పాపం మెరిగిన ఆయన మన కోసం వేడు పాపంగా మారాడు, శాపం మెరిగిన ఆయన మన కోసం వేడు శాపంగా మారాడు. అయితే ఎవరు ప్రార్థన వింటాడో అది కూడా మనం తెలుసుకోవాలిగా. సబ్జెక్ట్ ఏంది? ఎవరు ప్రార్థన వింటాడు. చూడండి, మనకి 1 పేతురు 3:12 ఎవరు ప్రార్థన వింటున్నాడు ఒకసారి గమనించాలా. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం నీతిమంతులమా పాపులమా, లేకపోతే మనం అంతకుముందు పాపులమే, క్రీస్తు రక్తం చేత మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు అక్కడ ఏంది? కొత్త నిబంధనలో ఏమంటున్నాడు పేతురు? ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నది, వారి ప్రార్థనకి ఉన్నాయి. ఇప్పుడు వింటున్నాడా లేదా? సబ్జెక్ట్ ఏంది? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు మన ప్రార్థన వింటాడా లేదా? విన్నాడు నా ప్రార్థన. ఇంకా కొత్త నిబంధనలో యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుతారో వాటిని దేవుడు ఇచ్చాడు అని నమ్మి లేచిపోమన్నాడు. అర్థం చేసుకోండి. కనుక ఇప్పుడు మన ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు మనకు ప్రతిఫలం సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో మనం వెళ్ళాలా. పోనీ నీతిమంతులు మనం ఏమైనా మంచి క్రియలు చేసామా? లేదు. ఆయన ఉచిత కృపచేతనే మన నీతిమంతులుగా అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. అర్హత లేని వారికి అర్హత ఇచ్చాడు. ఆయన కృపే మనకు రక్షణ చేసింది. కాబట్టి మనకు నీతిమంతులుగా ఆయన చేసిన ఆ ఒక ధన్యతను బట్టి అసలు ఎందుకు పిలిచాడు మనల్ని? 9వ వచనం. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంది? జస్ట్ మీరు ఆలోచించండి. మీ అత్తే నీ మీద కాస్త చిరుబుర్లు ఆడింది అనుకో, పక్కనే ఉంటుంది అనుకో. ఇప్పుడు కీడుకు ప్రతికీడు అంటే ఒక మాట అంటే 10 మాటలు అంటే ఆశీర్వాదం వస్తుందా? లేకపోతే సంఘంలో సహోదరుడే అన్నాడు ఇంకో సపోజ్, ఒక మాట అంటే 10 మాటలు అంటే వస్తుందా? అప్పుడు ఇక మారు మనసు ఏది? ప్రభు గమనిస్తాడు. ఎక్కడుంది ఆశీర్వాదం? యాకోబు ఏమన్నాడు నాలుగు గురించి? ఈ ఆశీర్వాదం నీ నోటనే ఉన్నాడు. ఒక బావిలో నుంచి మంచినీరు చెడ్డ నీరు ఊరుతాయా? ఇప్పుడు చెడ్డ నీరుగా ఉన్న మనల్ని, అంటే ఉప్పు నీరుగా ఉన్న ఈ బావిని మంచినీరుగా బావిగా మార్చాడు. మంచిని పలకమే అంటున్నాడు. కానీ ఒక్కసారి మనం అట్లా పలకలేకపోతున్నాం. అందుకనే మనకు ఆశీర్వాదం ఇంకా ఆలస్యం అవుతున్నాయి. అర్థమైందమ్మా? ఆశీర్వాదం ఎక్కడ నుండి? నీ దగ్గరే ఉన్నాయి. అందుకని నువ్వు ఏది కోరుకుంటేదే. అబ్రహాం ఏం కోరుకున్నాడు? నువ్వు నా చెల్లెలని చెప్తాను, నువ్వు నా అన్నని చెప్పు, నిన్ను బట్టి నాకు మేలు దేవుడు చేస్తాడు, ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను తీసుకెళ్ళి నన్ను చంపుతారు, అందుకని చెప్పి అదే కోరుకున్నాడు. అదే జరిగింది. ఆయనకి జరిగిందా లేదా? ఆమె తీసుకెళ్ళి ఫరో రాజు అంతఃపురంలో పెట్టుకున్న తర్వాత ఆయన వేదన కలగజేసి అబ్రహాం సత్యానికి తెలియపరిచి, ఒక ప్రవక్తని ఆ ఫరో రాజు తెలియపరిచి, ఇట్లాంటి పని ఎందుకు చేసావయ్యా, నువ్వు భార్యను పట్టుకుని చెల్లి అని చెప్పామని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ పిలిపించి ఆయన భార్య నాకు అప్పచెప్పి ఒక ఆఖరిని దాసినిచ్చి కొంత వెండి బంగారం అనేకమైన సంపద ఆయన గాడిదలు అవన్నీ ఒంటిలో కూడా ఆయన ఇచ్చి పంపించాడు. ఈయన ఏం కోరుకున్నాడు? మేలు, ఆమెను బట్టి మేలు. అట్లాగనే ఇప్పుడు మనకి ఆశీర్వాదం ఎక్కడుందంటే ఈ ప్రపంచాన్ని ఎట్ట కలిగజేశాడు దేవుడు? నోటి మాట ద్వారా కలుగునుగా కంటే కలిగింది. ఇంకా అంత పరిపక్వ స్థితి వెంకలో మనకు రాలా. లెక్కన పడి చూస్తే బోధకులు అయి ఉండాల్సిన మనం
పాలు తాగుతుంటారు. పాలు తాగి వాళ్ళు పడుతుంటారు, లేస్తుంటారు, వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకని ఆశీర్వాదాలు ఎందుకు లేవటుందంటే అర్థం కావటం కానీ లేవుతుంది. కీడుకు ప్రతి కీడు తీసిగా, తర్వాత కీడుకు ప్రతి కీడు చేయక దీవించుడి. పలకూడదు, అస్సలు పలకూడదంట. ఎనీ టైం ఎప్పుడైనా కుటుంబంలో కానీ బయట కానీ పలకూడదు. ఎదిగిన వారు ఆ మాట చేస్తారు, ఆ పని చేస్తారు. అంటే మీరు లెక్క ప్రకారం చూస్తే ఆత్మీయతగా ఎదిగిన వారు పలకకూడదు. మనకు తెలియకుండా ఎన్ని పలుకులు పలుకుతామో మామూలుగా. సగటున మనిషి 15,000 మాటలు మాట్లాడతాడంట. ఇంకా ఆడవాళ్ళంతా ఇంకా చాలా ఎక్కువగా మాట్లాడతారంట మామూలుగా. దాదాపు 20,000 మాటలు మాట్లాడచ్చు, చెప్పలేమన్నమాట. పలకకూడదు. మనం పలికే మాటలో మరి చాలా వ్యర్థమైన మాటలు ఉంటాయి. అంటే అది ఏదైనా కానీ పలకకూడని మాటలు. ఆ మాటలోనే మనకు ఆశీర్వాదం అనేది మనకి మనం శత్రువుని ప్రేమించమన్నాడు యేసు ప్రభు పాత నిబంధనలో. ఇప్పుడు ప్రేమించమన్నాడు. అది ప్రేమ దోషములు కప్పును, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అమరేదిగా మాట్లాడదు, ప్రేమ సప్రయోజనం యేసుని చేయదు, ప్రేమ అన్నింటినీ తాలది, ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది. ఇదే కదా పౌలు. నేను పూర్వహింసకుడును దోషకుడును హానికడైన నన్ను తన పరిచర్యకి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే కదా ఈ ప్రేమ గురించి చెప్పింది. కాబట్టి మీరు ఒకరైనా ఒకరో ప్రేమ కలిగి ఉండు. ఒకవేళ ఒక ప్రేమిస్తే నీ ఇంట్లో వాళ్ళు ఏదైనా తిడితే గమనట్లుగా బయట వాళ్ళ దగ్గరికి వచ్చేళ్ళకి ఎందుకు యాక్షన్ మారిపోతుంది, ఫేస్లో మార్పు వచ్చేస్తుంది. సహజంగా మానవులు కదా. నరుడి కోపం దేవుడి నీతిని నెరవేర్చదా. అందుకని తర్వాత చదువు అందుకని జీవమును ప్రేమించి మంచి దినము చూడకూడని వారు చెడ్డదాన్ని పలకకుండా కాచుకోండి. దేని కాచుకోవాలా? పాత నిబంధనల భక్తుడంట వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా పెదాలు కాయ్యా. ఒకసారి మనకు తెలియకుండా మాట్లాడుతుంటాం. మాట్లాడిన తర్వాత మనం ఏమనుకుంటాం, మళ్ళీ ఎందుకు మాట్లాడామో అనవసరంగా అని చెప్పి అనుకుంటాం. సహజంగా మానవులు అట్లా. సాతాను ఏంటంటే వాడికి తెలుసు నీ నాలుకలో ఆశీర్వాదం ఉన్న సంగతి ఎవరికి తెలుసు? వాడికి తెలుసు. అర్థమైందా? మనకు తెలియట్లా. అందుకనే బ్రేక్ అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వచ్చిందన్నాడా వస్తుందన్నాడా? వచ్చిందన్నాడు. నీ గాయాలో నాకు స్వస్థత అన్నాడు. శత్రు బలవంతం మీద అధికారము ఇచ్చానాడా ఇస్తానడా? ఇచ్చాన్నాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు. శత్రువు ఒకదాని అయితే 7 దారులు చెదరగొడతానని తెలుసు వాగ్దానం. నాకు విరోధంగా రూపబడిన ఆయుధము వర్ధిల్లదు అని తెలుసు వాగ్దానము. కానీ మనం వాటిని ఆ సమయానికి మనకు గుర్తుంటోలా. నిన్ను ముట్టినవాడు తన కణుగుడ్డు ముట్టినట్టే. మరి సౌలుని దేవుడి బిడ్డని హింసిస్తూ ఉంటే, దేవుడి బిడ్డని చుట్టుపట్టుకొని సరసాలేయడానికి ప్రయత్నిస్తుంటే ఏమన్నాడు ఆయన గురించి? సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఎవరిని హింసించాడైనా? దేవుడి బిడ్డని హింసించాడు. కానీ దేవుడు ఎవరిని ఏమంటున్నాడు? నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరు ప్రభు అంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తునంటే. దేవుడి బిడ్డని హింసిస్తే ఎవరిని హింసించినాడు? దేవుని బిడ్డని దూషిస్తే ఎవరిని దూషించడు? ఇది సత్యం. అందుకని సాతాను ఎవరిని వాడుకుంటే ముందు మొట్టమొదటి ఇంట్లో వాడిని వాడుకుంటుంది, తర్వాత బయట. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడ ఉన్నాయి? మన నోట్లోనే ఉన్నాయి. తర్వాత ఏం చదువు, తలకి చేయవలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి. మన తోటి సహోదరుడు కీడు చేస్తే ఎవరికి చేసినట్టు? మేలు చేస్తే నా నామంలో గిన్నెడు సన్నీళ్ళు ఎత్తే దాని ఫలము ఒక్క రొట్టె మొక్కిస్తే 3.5 సంవత్సరం పోషించబడింది అండి. అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాలు మనకు తెలుసు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనం వాటికి మేలు చేస్తాను. మేలు చేసేవాడు జీవ పునరుద్ధానముకు, కీడు చేసేవాడు తీర్పు పునరుద్ధానముకు. ఇదేగా యేసుప్రభు చెప్పింది. మనం మేలు చేయడానికే యేసుప్రభు అన్ని విషయాల్లో మనకు మేలు చేశాడు. మనం చేసే ప్రతి అతిక్రమం క్షమించాడు, ప్రతి పాపాన్ని క్షమించాడు. ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్న ప్రతి పాపాన్ని మనం చేసాము, ఆయన క్షమించాడు. ఇప్పుడు మన తోటి సహోదరులు మన ముందే ఉంటారు, వాళ్ళకి తెలియదు. యేసుప్రభు ఏం చెప్పాడు? నా తోటి సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని పేతురు అడిగితే 7 సార్లు క్షమించబడితే చాలా అంటున్నాడు. ఈయనకి ధర్మశాస్త్రం కొంత తెలుసు కాబట్టి 7 అంటే పరిపూర్ణత. యేసుప్రభు ఏమన్నాడు? 77 సార్లు అన్నాడు. అంటే నీతో కలిసి ఉండేది ఎంతసేపు? అది 1 గంట ఉంటాడు, లేదా 2 గంటలు, లేదా 1 పూట ఉంటాడు. 77 సార్లు వాడు నీ పక్కన తప్పు చేస్తే
మరి ఆ దేవుడు వాక్యం అనేది మనం ఆలోచించాలి కదా. కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడున్నాయేమో, మనం ఒకవేళ నీతి నిమిత్తము నువ్వు హింసించబడినా అది నీకు మేలని అక్కడ రాయబడింది. నీతి నిమిత్తము నువ్వు హింసించబడినా, నీవు పొరపాటు చేసి హింసించబడటం కాదు కానీ నీతి నిమిత్తం అంటే ప్రభు నిమిత్తము. పేతురు ఏమన్నాడు? చదువు. మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలవాడు. ధన్యులే, భయపడబోకండి. కలిగి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి. కొంతమంది అంటారు ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని అవమానాలు ఉన్నాయి, మీ అత్త ఏమో ఈ విధంగా తేడుతుంది, మీ భర్త ఏమో కొడుతున్నాడు, అసలు ఎట్లా సహించేవమ్మా అంటాడు. ఆ వాక్యం అది చెప్తుంది, అది సాత్వికంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మన హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ గుణం వస్తుంది. అంటే ఆయన మాట్లాడతాడు, వీళ్ళు కాని వాక్కులు మీరు మాట్లాడాల్సిన అవసరం నేను మాట్లాడతా అంటాడు. ఆయన లేనప్పుడు మాత్రం మన స్వభావం వస్తుంది. మన స్వభావం ఎట్టడిది? ఏమన్నాడు యేసు ప్రభు మన స్వభావం గురించి? సర్ప సంతానం అన్నాడు. అన్నాడా లేదా? అంటే వాడు మాట విన్నాడు, ఆదాం పొరపాటు పడ్డాడు కాబట్టి ఆ సంతానం, ఆ బీజం మనలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. మనం పైనుంచి ఊడిపడలేదుగా, అమ్మ కడుపులో కదా పుట్టింది. కాబట్టి యేసు ప్రభు స్వభావం రావాలంటే ఆయన ఉన్నాడా కదా, ప్రభా ఇదేం మాట్లాడుతున్నారు, నువ్వు దేవుడు అంటున్నా కానీ నిన్ను నువ్వు కాపాడుకోలేడు, మమ్మల్ని కాపాడటానికి వచ్చేవా అన్నాడు. అంటే వీరేం మాట్లాడుతున్నారు, వీళ్ళకి క్షమించమన్నాడు. ఏమన్నా దూషించాడా? లేదు. కొన్ని స్టెప్ని ఏమన్నాడు, ఈ నిరం వీళ్ళ మీద మోపొద్దు అన్నాడు. ఎంత సాత్వికంతో ఉన్నారో వాళ్ళని మనం తెలుసుకోవాలి. అందుకని ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం? అది ఉపవాసం ఎందుకు ఉండాలా? సాత్వికం రావటానికి ఉపవాసం ఉండాలి. అందుకదా శత్రువు ఎక్కడున్నాడు ఇప్పుడు? అర్థమవుతుందా? ఇవన్నీ అర్థమవుతుంది. ఆత్మ శరీరం, ఆత్మ ఒకదానికి ఒకటి విరోధము. నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చేయలేవు, ప్రార్థన చేయాలనుకుంటే చేయలేవు, ఇతరులకు క్షమించాలనుకుంటే క్షమించలేవు. కానీ అందుకు ఉపవాసం ఉండాలా. యేసు ప్రభు ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే సాత్వికం రావడానికి. హల్లెలూయా. మోషే ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే ఆయన నమ్మకస్తుడిగా సాత్వికంగా ఉండడానికి. ఇవన్నీ మన ముందు దృష్టాంతరంగా పెట్టాడు. ఎందుకు ఉపవాసం ఉండాలంటే బాగా 3 పూట్ల కమ్మంగా తింటే నీ శరీరం నీ మాట వినదు, అది తిరగబడిద్ది అనమాట. గుర్తు, నీ శత్రువు నీళ్ళలోనే ఉన్నాడు, బయట లేడు. కనుక ఆశీర్వాదం ఒక్క మాట చెప్పి ముగిస్తుంది చివరిలో. యాకోబు 5:16-17 వరకు చూడండి కావాలంటే. మీరు నీతిమంతులు ప్రార్థన బహు బలంగా ఉంటుందని రాయబడింది. 16-17 చూడండి. పాపం అంటే ఏంటో అది తెలిస్తే కదా ముందు. నీ తోటి సహోదరుని ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఆజ్ఞ అతికమే కదా పాపం, ప్రేమించకపోతే పాపమే కదా. లేదు నన్ను ప్రేమించమని నేను ప్రేమిస్తాను, నన్ను తిట్టేవాళ్ళని అటు ప్రేమిస్తాను నేను అంటే ఇప్పుడు యేసుప్రభు ప్రేమించాడా లేదా? యేసుప్రభు వాక్యం ఉందిగా, మనం పాపంలో ఉండగానే ఆయన మన పట్ల ప్రేమను ఎల్లపరిచాడని ఉంది కదా, తన ప్రాణం పెట్టి. తర్వాత మీ పాపం మీరు చెప్పుకునిచి అది ఇప్పుడు సన్నిధికి వచ్చినప్పుడు కొంతమంది సిగ్గుపడతారు. ప్రార్థన చేయమని అడగటానికి సిగ్గుపడాల్సిన అవసరంలా. ఇప్పుడు మనమంతా ఒక శరీరం. అమ్మ నా ఇంట్లో పరిస్థితి ఇది, ప్రార్థన చేయండి అని మన ఇందాక సిస్టర్ గారు చేతులు పట్టుకొని అన్నారు చూడు. అప్పుడు చెప్పుకోవాలి మనం, మీరు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. మీరు నా గురించి ప్రార్థన, ఆర్థిక విషయాలు ఇబ్బందిగా ఉన్నాను, మా ఇంట్లో పరిస్థితి బాగలేదు అని చెప్పుకొని ప్రార్థన చేయమని అడిగితే అస్సలు ఎంత ప్రేమ. కొన్ని సంఘాల్లో అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, గంటల ప్రార్థన చేస్తారు. మీరు యవ్వన బిడ్డలు ఎందుకు మరి అట్లా చేయలేకపోతున్నారు? దయచేసి గమనించండి. ప్రార్థన చేయటం యేసు ప్రభు అడిగాడు, నా గురించి 1 గంట ప్రార్థన చేయండి అన్నాడు. కనుక ఆయన అడిగిన తర్వాత మనం ఏ పాటాడు? అపోస్తుడైన పౌలు అడుగుతాడు నా గురించి ప్రార్థన చేయమని. కాబట్టి ప్రార్థన అడగటంలో తప్పేం లేదు. మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి. తర్వాత ఏమన్నాడు? నీతిమంతుల విజ్ఞాపన. అర్థమైందమ్మా? విజ్ఞాపన అంటే మనం ఇతర కొలు చేసేది విజ్ఞాపన అంటారు. ప్రార్థన అంటే నీ కొరకు, నా కొరకు, నా ప్రార్థన నా కొరకు చేసుకునేది ప్రార్థన అంటారు. విజ్ఞాపన అంటే మనం ఇతరుల కొరకు, మనం ఇందాక చేసాం ప్రార్థన, దేశం గురించి, రాజకీయ నాయకుల గురించి, అనేకుల గురించి, ప్రాంతంలో జనుల గురించి, దాన్ని ఏమంటారు? విజ్ఞాపన చేస్తారు. విజ్ఞాపన మనస్పూర్వకంగా అయింది. ప్రభు కూడా చెప్పాడు, మీరు ఏకభవించి భూమి మీద దేన్ని బంధిస్తే, భూమి మీద దేన్ని విప్పితే ఏకపించాలి కదా. అది కదా ఒకే మనసు ఉండాలా. తర్వాత ఏలియా మన వంటి స్వభావం గలవాడే, వర్షింపుకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వర్షము
పళ్ళ మళ్ళా ప్రార్థన చేయగా అది యాకోబు ఏలియా గురించి చెప్తున్నాడు. అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే చెరసాల్లో ఉన్న పేతుని దేవుడు తీసుకొచ్చాడు. ఏమి ఏసిన తలుపులు వేసినట్టే ఉండి ఆసక్తిని ప్రార్థన అంటే ఏం కాదమ్మా, ఆసక్తిగా. కొంతమంది ప్రార్థన అంటే ముళ్ళ మీద కూర్చుని ఉంటుంది, కొంతమందికి ప్రార్థన అంటే ఇసుకు పుట్టిద్ది. అది ఇసుక ప్రార్థన చేయమన్నాడు యేసయ్యాడు. యేసు ప్రభు చెప్పాడు దివారాత్రులు ప్రార్థన చేయమన్నాడు, ఆసక్తితో ప్రార్థన చేయమన్నాడు కదా. మనం ఓ 2 డబ్బులు ఇస్తారంటే ఆసక్తి ఉంటుందా? ఇప్పుడు ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్ 1వ తారీఖు వస్తుంటే 4 గంటలకు లేచి కూర్చుంటాం కదా. ఎందుకు 4,000 రూపాయలు ఇస్తారని కదా, అంతే కదా మా ఆసక్తిగా. దానికోసం ఆసక్తి ఉంటుంది, కానీ ప్రార్థన అంటే ఆసక్తిగా రాలేకపోతాం. చెప్తలా అన్నిసార్లు మనం చెప్తున్నాం, కాసేపు పాటలు అయిపోయినాక పోదాంలే, తర్వాత ఆమెనేంతప్పుడు పోదాంలే, ముందు వచ్చిన వాళ్ళకి అదే కూలి, వెనకొచ్చిన వాళ్ళకి అదే కూలి. ఈ తెలివితేటలు ఆడ దగ్గర పనికిరాదు. ఆసక్తి అనేది కంపల్సరీగా ఉండాలి. నీ ఆసక్తి అందరూ హృదయాలు ఎరిగిన వాడు. మనుషుల గురించి యేసు ప్రభు సాక్ష్యం చెప్పాల్సిన అవసరము లేదు. ఉన్నమాట మాట్లాడితే మళ్ళీ దానికి ఫిర్యాదు, మళ్ళీ ఇట్లా అన్నాడని చెప్పి మరి అట్లా ఉండకూడదు. దయచేసి గమనించండి, ఏదైనా మీ మంచి కోసమే. అమ్మా నొప్పి తగులుతుందంటే డాక్టర్ గారు అది కోసి ఆపరేషన్ చేయకపోతే కుళ్ళిపోద్దమ్మా, అది అర్థం చేసుకోండి. ఎందుకు కోస్తాడు ఆయన? అది శుభ్రంగా తీసివేయాల. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనలో అనేకమైన పాపాలు అతిక్రమం ఉంటాయి, అందరిలో ఉంటాయి. నాలో లేవనుకోవటానికి వెళ్ళి, కానీ ఇదే మనం సరి చేసుకున్న వాళ్ళే ధన్యులు. ఎన్నోసార్లు సిస్టర్ గారు చెప్తూ ఉంటారు మీరు. అప్పుడు ఇందాక కూడా మనం విన్నాము, మనం కొన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు కనికరిస్తాడు. కాబట్టి ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడనుందా? వింటాడు. అర్థమైందా? తమ్ములు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు. సుంకర ప్రార్థన దేవుడు విన్నాడు. నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు. ఆసక్తిగా ప్రార్థన చేసే దేవుడు వింటాడు. కొన్ని 4 ప్రార్థనలు మనం విన్నాం. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ప్రభువులో ముందు సాగిపోయి దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించడం కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ కనికరం, నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, ఆశ్చర్య ప్రభా. తండ్రి ఈ ఉపవాస ప్రార్థన మొదటి ప్రార్థన తండ్రి, నువ్వు ఎంతో ఆసక్తిగా ప్రభా సమయాలు మిస్వాలో కూడుకున్నప్పుడు తండ్రి, అది నాయన నీవు గమనించే స్థలము ప్రభా. నా బిడ్డలు ఏం ప్రార్థన చేస్తున్నారని చెప్పి నాయన శత్రువులు తండ్రి వాళ్ళకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి వచ్చినప్పుడు పిలిస్తీతులు ఉరుములు పిడుగులు విసిరి తండ్రి శత్రువును తారుమారు చేసిన ప్రభా. సమయాలు బ్రతికినంత కాలం శత్రువులు ఒక్కరు కూడా రాలేకుండా చేసినావు ప్రభా. ఆ విధంగా తండ్రి భక్తులైన వారు తండ్రి ఏ విధంగానైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగించినావు ప్రభా. అయితే ఇప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకునేది సొలొమోను కట్టిన మందిరములు తండ్రి, సొలొమోను తండ్రి ఆ ప్రార్థన దేవుడు వినాలంటే మీరు తగ్గించుకొని తండ్రి హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన వింటాన్నావు ప్రభా. అయితే నైనా నీతిమంతుడైనా పాపన శంకరుడైతే నేను పాపిని ప్రభా అన్నప్పుడు ఈయన ప్రార్థన విన్నావు ప్రభా. నీతిమంతులు ప్రార్థన వింటామని లేఖలో రాయబడింది ప్రభా. అట్లాగే తండ్రి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు తండ్రి నిశ్చయంగా మా ప్రార్థన ఆలకిస్తామని లేఖలో రాయబడింది ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తను ఆసక్తిగా ప్రార్థన చేసే భాగ్యాన్ని మేమంతా కూడా కలిగి ఉందాం గాక. ఆసక్తి మాలో రగిలించబడి గాక. ప్రతి ఒక్కరు కూడా తన ఆసక్తి కదా ఈ 10 దినాలు ప్రార్థన ప్రభా. నీ నామ మహిమార్థతలు జరిగించి సహాయం ప్రభా. ఆలయ ప్రతిష్ఠ కూడా మహిమకరంగా జరిగించిన నామానికి నువ్వు మహిమ తెచ్చుకుని సహాయం ప్రభా. అన్ని విషయంలో మేల్చి సహాయం ప్రభా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు యేసు నామములో జరుగును గాక. అనేకమైన అద్భుతాలు జరుగును గాక. అనేకమైన మహత్కార్యాలు జరుగును గాక. నీ కార్యాలు వద్దులు చేయగాక. అయ్యా నీ నామ మహిమోద్దన ఇవ్వబడిన ప్రతి వాగ్దానం మా కొరకనే ఇచ్చినావు ప్రభా. పాపం ఎరుగును మా కోసం పాపంగా మారావు, శాపం ఎరుగును మా కోసం శాపంగా మారావు ప్రభా. నువ్వు ధనవంతుడివే తండ్రి, మమ్మల్ని ధనవంతులు చేయడానికి నువ్వు దరిద్రునివే అయినావు ప్రభా. మా ప్రార్థన ఆలకించి తండ్రి ప్రతి ఒక్క సమస్యలో తండ్రి మాకు నాయన సహాయం చేసిన విధానం బట్టి కొందనాంజలి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తన హృదయ వాంఛలు తీర్చేదేవుడు తండ్రి. నీతిమంతులు ప్రార్థన ఆలకించేదేవుడు తండ్రి. నీతిమంతులు ఆశించింది వాళ్ళకి దొరికిందని లేఖలో రాయబడింది ప్రభా. అయా నీతిమంతులు విజ్ఞాపన బహు బలముగా ఉండదని చెప్పి లేఖలో రాయబడింది ప్రభా. అయా నీతిమంతులు ధైర్యంగా ఉంటారని చెప్పిన లెక్కలు రాయబడింది ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఆలకించుతండి. మొదట ఉపవాస ప్రార్థనలు కూడా మహిమకర జరిగించుకుని విధానం బట్టి కొందనాలు చెల్లిస్తారు ప్రభా. వాకి చెప్పిన కుమార్తె కూడా దీవించి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పర్సన్ దీవించి ఆసక్తి సహాయం చేద్దాం. ఇంకా జరగబోయే ప్రార్థనలు కూడా మాకు తోడుగా ఉంచి నామానికి మహిమ తెచ్చుకు ప్రభా. ఎన్నికల లాభం చేసుకుని కృపాహస్తం మాకు తోడుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.